ఎస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన అభిమానులు కానీ ఆయన కానీ వీలైనంత త్వరగా సినిమాను తీసుకురావాలి అని చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే అది వాళ్ళ చేతిలో లేదు. నిజానికి అందరికీ తెలిసిందే శంకర్ ఆయన చేతిలో గేమ్ చేంజర్ అనే సినిమా ఉంది. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ సినిమా కంప్లీట్ అవబోతుంది. అయితే కొద్ది రోజుల క్రితమే దిల్ రాజు 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, 20% మాత్రమే మిగిలి ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ 20% షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి కూడా దాదాపు 70 రోజులు షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట. అయితే ఆ 70 రోజుల షూటింగ్ అవ్వడానికి దాదాపు ఇంకా 10 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. సో అంటే ఎందుకు 20% అంటే కేవలం ఒక 20-30 రోజుల్లో అయిపోవాలి కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ శంకర్ లాంటి దర్శకుడు రోజుకు ఒక సీన్ తీరు, రోజుకు అర సీన్ తీస్తే ఎక్కువ, అది కూడా ఆయనకి సంతృప్తికరంగా ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ రీషూట్ చేస్తారు. అంటే సినిమా మేకింగు దాని అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని దర్శకులుగా అటు రాజమౌళికి కానీ ఇటు శంకర్, ప్రశాంత్ నీల్ ఇలాంటి కొంతమంది దర్శకులకి సో వాళ్ళకి చెల్లుతుంది. సినిమా అవుట్పుట్ వాళ్ళు అనుకునేంత వరకు వచ్చే వరకు కూడా షూటింగ్ చేస్తూనే ఉంటారు. దానికి తగ్గట్టుగా ఆ సినిమాకు బడ్జెట్ కేటాయింపులు నిర్మాతలు కేటాయిస్తూనే ఉంటారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు తీసిన కంటెంట్ విషయంలో చాలా వరకు కూడా రీషూట్లు చేశారు. సంతృప్తికరంగా అవుట్పుట్ వచ్చే వరకు కూడా గేమ్ చేంజర్ షూటింగ్ అనేది చేయడం జరిగింది. దిల్ రాజు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, అంటే నిజానికి శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో నిర్మాతగా దిల్ రాజుకు డ్రీమ్ ఉండటంతో పాటు ఇక రాజమౌళి సినిమా తర్వాత ఇమ్మీడియట్గా శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తే ఆ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది అనే కోణంలో రామ్ చరణ్ కూడా ఆలోచించి ఈ కాంబినేషన్కి ఆయన ఓకే చేయటం, వీరి వెనకాల మెగాస్టార్ చిరంజీవి ఉండి ఈ కాంబినేషన్ సెట్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించడం, ఇవన్నీ జరగడం జరిగింది. అయితే ఎలాంటి గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్గా ఈ సినిమాను పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అనుకున్నా సరే కొన్ని కారణాల వల్ల ఇండియన్ 2 సినిమా షూటింగ్ అనేది మధ్యలో తిరిగి ప్రారంభించడం వల్ల గేమ్ చేంజర్ ఆలస్యమైంది. అయితే ఈ విషయంలో లేట్ అయినా సరే ఇబ్బంది లేదు, తాము అనుకున్న విధంగా మంచి సమయం చూసి ఈ సినిమాను విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ టీం అందరూ కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. అయితే తాజాగా సెప్టెంబర్న గేమ్ చేంజర్ విడుదల మీద ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. 70 రోజులు షూటింగ్ అంటే ఇంకా ఎంత టైం పడుతుంది, అసలు అవుతుందా, 2024లో వస్తుందా లేదా అని చెప్పి చాలామంది ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్న నేపథ్యంలో 2024 సెప్టెంబర్లో ఈ సినిమాను విడుదల చేస్తాము, దాని విధంగా కూడా సన్నాహాలు చేసుకుంటున్నామని చెప్పేసి నిర్మాత దిల్ రాజు కొద్ది రోజుల క్రితం సలార్ సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి ఆ టైంలో ఆయన అభిమానులతో ఉద్దేశిస్తూ ఆయన కొంత సమాచారాన్ని హింట్ అయితే ఇవ్వటం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఆయన ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే కనుక సెప్టెంబర్ చివరి వారంలో సెప్టెంబర్ 27 డేట్ అనేది గేమ్ చేంజర్ విడుదలకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఒక డిస్కషన్ అయితే ఇండస్ట్రీలో మొదలైపోయింది. 27న వీకెండ్లో ఈ గేమ్ చేంజర్ సినిమాను విడుదల చేస్తే ఇది కూడా ఒక పాన్ ఇండియా వైడ్ 5-6 భాషల్లో విడుదలవుతున్న క్రమంలో మళ్ళీ మనం సలార్ సినిమాకు ఏ రకమైన హడావిడి చూసామో దేశవ్యాప్తంగా మళ్ళీ అదే తరహా హడావిడి గేమ్ చేంజర్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఆ ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ 27 వీకెండ్లో ఆ సినిమాను విడుదలైతే ఇమ్మీడియట్గా నెక్స్ట్ కంటిన్యూ చేస్తూ దసరా సెలవులు అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కువ మంది సినిమా చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించి ఎప్పుడైతే దిల్ రాజు చెప్పారో అప్పటి నుంచి కూడా ఈ సినిమా ఏ డేట్ అయి ఉంటుందా అని చెప్పేసి మెగాభిమానులు కూడా ఒక చెకింగ్ అయితే చేయడం ప్రారంభించారు. ఆ ప్రకారం చూసుకుంటే దసరాను టార్గెట్ చేస్తూ గేమ్ చేంజర్ అనే సినిమా విడుదలకు సన్నద్ధం అవుతుంది. అయితే ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించి ఇండియన్ 2 సినిమా ఆగస్టు 15 విడుదలవుతుంది. పుష్ప 2తో పోటీగా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్న క్రమంలో ఇమ్మీడియట్గా ఆగస్టు ఆ సినిమా విడుదలవుతుంటే నెల రోజుల గ్యాప్లో గేమ్ చేంజర్ విడుదల అవుతుందని చెప్పేసి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరికొంతమంది మాట్లాడుతూ ఏంటంటే కనుక దిల్ రాజు చెప్పినట్టు దసరాను టార్గెట్ చేసి సినిమా వస్తే బాగానే ఉంటుంది, లేని క్రమంలో 2025 సంక్రాంతికి అయినా సరే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తే బాగుంటుందన్న కోణంలో కూడా ఇదొక రకమైన డిస్కషన్ జరుగుతుంది. బట్ ఒక నిరాశ ఏంటంటే కనుక RRR సినిమా తర్వాత ఇమ్మీడియట్గా సంవత్సరంలోపే ఒక సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అది అవ్వకపోవడం అనేది కొంచెం చరణ్ కూడా ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఖాళీ సమయాన్ని ఆయన ఏమీ ఖాళీగా ఉంచుకోవడం లేదు. ఎక్కువ తన కూతురు క్లిన్కారా ఈ సమయంలోనే పుట్టడం, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, దీనికి తోడు ఆయన గల్లీ క్రికెట్ ఏదైతే ఉందో స్ట్రీట్ క్రికెట్ అని చెప్పేసి దానికి సంబంధించి ఒక టీమును ఆయన ఎంచుకున్నట్టుగా కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో కంప్లీట్గా సినిమా అవకాశం ఉన్నప్పుడల్లా గేమ్ చేంజర్ షూటింగ్లో పాల్గొంటూ ఇక అవకాశం లేనప్పుడు ఏదైతే తన ఖాళీ సమయం ఉందో దాన్ని కుటుంబాలతో కూతురుతో ఎక్కువ గడిపేందుకు, అలాగే తనకి ఇతర వ్యాపారాత్మక నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఆయన చాలా బిజీగా ఉన్నారు.
చరణ్ నిజానికి ఒక హీరోకి ఒక సినిమా ఇంత లేట్ అవుతుంది అంటే కనుక ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే లుక్ను మెయింటైన్ చేయడమే ప్రధానమైన ఇబ్బంది. బట్ ఫస్ట్ నుంచి కూడా ఫిట్నెస్ ఫ్రీక్, తాను ఫిట్నెస్ విషయంలో చాలా ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాడు. ఈ నటుడు అన్న తర్వాత చాలా పర్సనల్ విషయాలకి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి గతంలో చాలా విషయాలను పలుమార్లు ఆయన ప్రస్తావించడం జరిగిన నేపథ్యంలో తన సినిమా కోసం కానీ పాత్ర కోసం కానీ చరణ్ ఎక్కువ రోజుల పాటు ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేసే దిశగా కూడా ఎక్కువ కష్టపడుతూ ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ ఖాళీ సమయాన్ని కూడా కేవలం ఖాళీగా ఉండకుండా వెకేషన్స్ అవి కాకుండా మిగతా హీరోలు చాలామంది ఖాళీ దొరికితే వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. బట్ చరణ్ మాత్రం ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూనే తన బిజినెస్కు సంబంధించిన ఆ అంశాలన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ కూడా అటు వీలైనంత త్వరగా దిల్ రాజు చెప్పినట్టుగా కూడా దసరాను టార్గెట్ చేస్తూ గేమ్ చేంజర్కు తాము ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుందని చెప్పే కోణంలో కూడా చరణ్ తనదైన ప్లానింగ్తో ముందుకు వెళ్తూ ఉన్నాడు.